హలో హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ స్లిప్స్ కోసం లైన్లో అయితే ఉండాలి. లైన్లో ఉండడం అది కామనే, బట్ ఒక్కొక్కసారి మనం మార్నింగ్ వెళ్తే మధ్యాహ్నం అయితే అయిపోద్ది, మన సగం రోజైతే అక్కడే గడిచిపోద్ది. సో మన టైంని సేవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు ఒక యాప్ని పబ్లిష్ చేశారు. సో దీనికి కావాల్సింది ఒక స్మార్ట్ ఫోన్, అలాగే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే కావాలి. సో ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో మన డీటెయిల్స్ని ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. సో గైస్, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో గైస్, మనం హాస్పిటల్కి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళాక అక్కడ ఓపీ కౌంటర్స్ దగ్గర ఇలాంటి పోస్టర్స్ అయితే అంటిస్తారనమాట. సో మన మొబైల్లోనే గూగుల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ మైక్ ఆప్షన్ అండ్ లెన్స్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా. లెన్స్ అంటే కెమెరా కింద ఉంది, అదే అనమాట. సో అది ఓపెన్ చేసాక ఇక్కడ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయాలి. సో స్కాన్ చేస్తే మనకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది, దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. సో దాన్ని క్లిక్ చేసుకున్నాక వేరియన్స్ యాప్స్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనం ఏబిహెచ్ఏ అని చెప్పి యాప్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఈ స్కానింగ్ ఇవన్నీ కాకుండా మనం ప్లే స్టోర్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఏబిహెచ్ఏ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి ఇలా అయితే యాప్ ఉంటుంది. సో దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకున్నాక దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట, రిజిస్టర్ లాగిన్. సో రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ నుంచి అయితే రిజిస్టర్ అవ్వండి. సో సింపుల్గా అయితే అయిపోద్ది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేశాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఓటీపీ అనేది వస్తుంది అనమాట, మనం ఇప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్కి. సో అది ఎంటర్ చేసేసాక సో ఇంతకు ముందు మీ డీటెయిల్స్ అనేది యాప్లో ఇస్తే ఆ పర్సన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. సో ఆ పర్సన్కి ఓపీ స్లిప్ కావాలంటే దాని మీద సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఎలా అయితే ఇచ్చేయండి. అండ్ కింద మనకి స్కాన్ అండ్ షేర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక మన హాస్పిటల్లో చూసిన క్యూఆర్ కోడ్ని అయితే మనం స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకున్నాక మనకి ఇక్కడ కింద షేర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా టోకెన్ నెంబర్ అయితే వస్తుంది. అండ్ ఈ టోకెన్ నెంబర్ ఎక్కడైతే ఓపీ స్లిప్స్ ఇస్తారో ఆ కౌంటర్స్ దగ్గర చెప్తే వాళ్ళు మన ప్రాబ్లం తెలుసుకొని మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో ఆ డిపార్ట్మెంట్ అయితే అక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ కన్సల్టెన్సింగ్ రూమ్ కూడా అయితే అక్కడ మెన్షన్ చేస్తాడు. సో గైస్, దీంట్లో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళ డీటెయిల్స్ అయితే ఓపీ స్లిప్స్ ని తీసాం. అండ్ ఇప్పుడు కొత్త వాళ్ళ డీటెయిల్స్ ని ఎలా ఇవ్వాలి అంటే, సో ఈ యాప్ ని లాగౌట్ అయితే అవ్వండి. సో లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అయితే చేయండి. సో లాగిన్ చేశాక రిజిస్టర్ లాగిన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ దాకా సేమ్ ప్రాసెస్. ఇక్కడ మనకి కంటిన్యూ కింద ఇంకో లైన్ అయితే ఉంది కదా, స్టిల్ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ఏబిహెచ్ఏ అడ్రస్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఎవరి డీటెయిల్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. యాజ్ పర్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగైతే ఇచ్చేయండి. సో మీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసాక ఇక్కడ లాస్ట్లో మనకి ఒక టిక్ మార్క్ అయితే ఉంటుంది. సో అక్కడ టిక్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఏబిహెచ్ఏ అడ్రస్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఒక యూజర్ ఐడి అయితే క్రియేట్ ఇక్కడ కింద ఉన్న వాటిల్లో ఏది ఇచ్చినా పర్వాలేదు. సో ఇక్కడ పాస్వర్డ్ అనేది ఆప్షనల్ అనమాట, అది ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు. సో కిందకి స్క్రోల్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నాక ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ అయితే అయిపోయినట్టే, మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మనకి కింద లాస్ట్లోనే స్కాన్ అండ్ షేర్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో దాన్ని క్లిక్ చేసుకున్నాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఒక టోకెన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో గైస్, ఈ టోకెన్ నెంబర్ అనేది మీరు ఓపీ సీట్స్ ఎక్కడ ఇస్తారో అక్కడికి వెళ్ళి ఈ టోకెన్ నెంబర్ చెప్తే మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట, మీ హెల్త్ ఇష్యూ బట్టి. సో గైస్, వీడియో అయితే ఇంతే గైస్. వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్, ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.